ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి పదవి తొలగింపు, హైకమాండ్ కారణం ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఏర్పడి బీజేపీ కాంగ్రెస్ కూటమిని చిత్తు చేసింది. 50 సీట్లను కూడా గెలవనీయకుండా కాంగ్రెస్ కూటమిని కట్టడి చేసింది ఎన్డీఏ కూటమి. అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా లేక తీసేస్తారనేటువంటి కొత్త టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలందరూ గజగజ వణికిపోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ఎలాంటి డోకా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు, ఇతర సౌకర్యాలు అని కూడా అంటున్నారు. అంటే జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అటు వయనాడు ఎన్నికల కోసం తెలంగాణలో హెలికాప్టర్ను వాడారని, తెలంగాణ నుంచి డబ్బులు కూడా వెళ్ళినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రేవంత్ రెడ్డిని దించేస్తే ఈ సదుపాయాలన్నీ మళ్ళీ రావడం కష్టం. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే వాళ్ళ చేతిలో అతిపెద్ద రాష్ట్రం ఉండేది, అప్పుడు తెలంగాణకు అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కాబట్టి తెలంగాణ అవసరం కాంగ్రెస్కు ఉంది. ఎప్పటిలాగే డబ్బులు సరఫరా చేసే దమ్ము కేవలం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా అనుకుంటుందట, ఆయన దించేస్తే కొత్త ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట. అలా చేస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు, అంచనా వేస్తున్నారట. సో అంటే ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చాలా సేఫ్గా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఏం చేస్తారు ఏందనేది చూడాలి మరి రానున్న రోజుల్లో. దీనిపైన తీవ్ర టెన్షన్ అయితే ఉందంటున్నారు. మొత్తం మీద అయితే పెద్ద